ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం చదువుతానేనండి. యెహోవా దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో ఈ మానవుడు మేలు కీళ్ళు తెలుసుకోవడంలో మన వంటి వాడయ్యాడు. ఇప్పుడు అతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకొని తిని శాశ్వతంగా బ్రతకకూడదు. అందుచేత యెహోవా దేవుడు అతన్ని ఏదైనా తోట నుంచి పంపివేసి అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని సాగు చేయడానికి విధించాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ మనము ఎప్పుడు నిరంతరము శాశ్వతంగా పాప జీవితంలో జీవించకూడదు, పాప శరీరంతో జీవించకూడదని ఏదైనా తోట నుంచి మనల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే దేవదూతలకు లేని భాగ్యము, మృగాలకు లేని భాగ్యము, ఏ జీవికి లేని భాగ్యం ప్రభు మనకిచ్చాడు. ఎలాంటి భాగ్యం అంటే అది మనము మరణించినా కానీ తిరిగి పరలోకం చేరే ఒక భాగ్యం. మరణించినా కానీ ఆయనతో కూడా బ్రతకవలసిన ఆ యొక్క భాగ్యం. మనము మరణించి మన జీవితాన్ని కోల్పోయినా పరిశుద్ధంగా జీవించామంటే ప్రభుతో లేపబడి ఆయన దగ్గరికే పోతాం, ఆయనతో మనం జీవిస్తాం. అటువంటి భాగ్యం ఈ లోకంలో నిజంగా చెప్తున్నా ఏ ఒక్క విధినికి లేదు మనిషికి తప్ప. కాబట్టి ప్రభు మన పాప జీవితంతో మనం జీవించకూడదు, వ్యాధులతోనూ బాధలతోనూ ఈ నిరంతరము శాశ్వత కాలం జీవించకూడదనే ఈ శరీరం ఎప్పుడు చేయి చాచి ఆ జీవవృక్ష ఫలంను తినకూడదని ప్రభు ఏం చేశాడంటే ఏదైనా తోటలో నుంచి మనల్ని బయటికి పంపించేశాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ప్లాన్ ఏంటంటే ఏ వ్యక్తి అయితే మారు మనసు పొంది తన పాపాన్ని గ్రహించుకొని తాను మారు మనసు పొంది ప్రభు మార్గంలో వచ్చి తాను చనిపోయిన తర్వాత మారు మనసు పొంది రూపాంతరం పొంది ప్రభు యొక్క మార్గంలోనికి వస్తాడో ఆ మనిషికి ఖచ్చితంగా ఆయన జీవవృక్ష ఫలాన్ని ఇస్తాడు. ప్రభు యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా చేయాలని ప్రణాళిక వేసున్నాడో ఆ ప్రణాళికను చెడగొట్టేదానికి సాతాను వచ్చి ఆదామును పాపంలో పడేశాడు. పాపంలో పడిపోయిన ఆదాము ప్రణాళికలకు లోపడలేక తన జీవితాన్ని కోల్పోయాడు. ఆ జీవితం యొక్క స్వాస్థ్యంగా మనిషికి ఆ పాపపు ఫలభరితం వచ్చిందనమాట. కాబట్టి ఈ పాపపు ఫలభరిత జీవితంలో మనిషి జీవించకూడదని ప్రభు ఏదైనా తోట నుంచి బయటికి తీసుకొచ్చి భూమిని సేద్యపరిచేదానికి పెట్టి మనిషి పడే కష్టాన్ని నుంచి టెంపరీ రిలాక్షన్, పరిమిత కాల ఒక రిలాక్సేషన్ అంటే ఎట్లా చెప్పేది, విశ్రాంతి దొరికేదాని కొరకు అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన జ్ఞానమును మనిషికి ఇచ్చి చాలా విషయాలు కనిపెట్టేదానికి మనిషికి ఆస్కారం ఇచ్చాడనమాట. ఇప్పుడైతే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు మనిషిగా జీవిస్తున్న కాలంలో మీ యొక్క పాపములను ఒప్పుకొని మీ హద్దు మీరులను ఒప్పుకొని ప్రభు సన్నిధికి వచ్చి మారు మనసు పొందారంటే ప్రాణం అయిపోయిన తర్వాత, కాలం గడిచిపోయిన తర్వాత మనిషిని ఆయన రూపాంతరం పొందించి తన దగ్గరికి తీసుకుంటానంటున్నాడు. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్పుంటానే అంటున్నాడు. సో తండ్రి ఇంట ఉండే నివాస స్థలములు జీవించేదానికి ఆయన మనల్ని చేర్చుకునేదానికి సిద్ధపడి ఉన్నాడు అనమాట. మనము సిద్ధపడి ఆయతపడి ప్రభు సన్నిధికి వెళ్దాం, ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి, దయగల దేవా, మీకు పరిశుద్ధమైన పాదములు స్తోత్రములు. ఈ లోకంలో నాయన మేము పాపము శాశ్వత జీవితం జీవించకూడదని మమ్మల్ని నా తండ్రి ఏదైనా తోట నుంచి బయటికి తీసుకొచ్చారు ప్రభా. ఆ శాశ్వత జీవితం, పరిశుద్ధమైన జీవితం, విశ్రాంతి జీవితం, సంతోష జీవితం జీవించాలని మీరు చేసిన కృపను బట్టి మీకు వందనములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నా తండ్రి. తరచుగా ఈ యొక్క వాక్యమును ధ్యానించుకుంటూ మీ యొక్క సన్నిధిలో జీవించుకుంటూ పరిశుద్ధమైన మార్గంలో వచ్చి పరలోకమునకు వచ్చేటకు మీరే మార్గం తెచ్చి నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను జీవము కలిగిన తండ్రి. ఆమేన్.